దేశంలోనే అత్యంత పెద్ద భూ కుంభకోణాలకు పాల్పడుతున్న డాక్టర్ ప్రసాద్ alias గోల్డ్స్టోన్ ప్రసాద్ భారతీయ పౌరసత్వం లేదు. అతనికి అమెరికా పౌరసత్వంతోనే ఇక్కడ ఉంటూ ఇక్కడ తన కుటుంబ సభ్యులు అలాగే మిత్రులతో డైరెక్టర్గా పెడుతూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. CS-14తోనే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద కుంభకోణానికి దాదాపు 15,000 ఎకరాలకు టోకరా పెట్టేందుకు ఇప్పటికే సగానికి పైగా భూమిని తన పేరు మీదకి మార్చుకొని ఆగడాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అసలు తన సిటిజన్షిప్తో ఇక్కడ ఉండి ఇలాంటి ఆరోపణలు ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అతన్ని రాజకీయంగా కానీ ఏ విధంగా వాడుకుంటున్నారు, అలాగే అతన్ని ఇక్కడ నుంచి కోర్టులో ఏ విధంగా శిక్షించవచ్చు అన్న నేపథ్యంలో మనతో సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్ రెడ్డి గారు ఉన్నారు. అసలు గోల్డ్స్టోన్ ప్రసాద్ పౌరసత్వం ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఇక్కడ అన్ని నేరాలకు పాల్పడుతుంటే కొంతమంది చూసినట్టుగా ఎందుకు వివరిస్తున్నారు, వ్యవస్థలో ఉన్న లోపాలేంటి, ఆ కోర్టు ఆర్డర్లను సైతం ఏ విధంగా తప్పుదారి పట్టించే విధంగా ఉంది అన్న అంశంపైన నిరూప్ రెడ్డి మనకు మారుతూ ఉన్నారు. ఆయన అడిగి మనం నేర్చుకున్నాం. సార్ చెప్పండి, అమెరికా పౌరసత్వం కలిగి ఇక్కడికి వచ్చి మనం ఆర్టీఐ ద్వారా 2016లో కూడా చూసాం. అప్పటి వరకు కూడా అతనికి ఇండియన్ పౌరసత్వం లేదు అని చెప్పేసి కూడా ఆర్టీఐ ద్వారా తెలపడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అతను ఇక్కడ ఉండి ఇంత పెద్ద భారీ కుంభకోణాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఇస్తున్న నేపథ్యంలో అతన్ని ఏ విధంగా శిక్షించే అవకాశాలు ఉంటాయి, లేదంటే అమెరికాలో ఉన్న కేసులు కానీ అవి ఏ విధంగా ఉన్నాయి, అసలు అతని పౌరసత్వం పైన మీరేమంటారు? ఒకటి, ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దివస్. అయితే తెలంగాణ మూమెంట్లో 2001 నుంచి కాదు కానీ 2004 నుంచి తప్పకుండా మేము పాల్గొన్నాం ఇందులో. అయితే ఒక 10 సంవత్సరాలు ప్రొఫెషన్ని పక్కకు పెట్టలేదు, కానీ దానికి అంత టైం ఇవ్వకుండా తెలంగాణకి ఎక్కువ టైం ఇచ్చి దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో కూడా చిన్న రాష్ట్రాలు కలగాలి, ఉండాలి, తెలంగాణ కూడా కావాలి అని ఢిల్లీలో మేము పోరాడినాం. ఈరోజు ప్రత్యేకంగా మీరు ప్రసాద్ మీద అడిగితే నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఆయన ఫైల్ నేను చూడలేదు. ఓ 15 సంవత్సరాల క్రితం నేను ఢిల్లీ పోయినా, నేను 92లో ఢిల్లీకి పోయినాను. పోయిన 2 సంవత్సరాలలో ఆయనది ఇంకొక కేసు, దాంతోపాటు ఇది నేను చేసిన ఎక్స్ట్రడిషన్ కేసెస్లో 2 పెద్ద కేసులు. ఆయన తరఫు నుంచి నేను అప్పుడు వాదించినాను కాబట్టి అమెరికా పోయి నేను అపియర్ అయినాను. కానీ దాని గురించి ఎక్కువ మాట్లాడే బదులు ఇక్కడ చట్టంలో కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్న లోపాలు ఆయన వాడుకొని ఈ పని చేస్తున్నాడు. తో మనము నువ్వు మొత్తం నీ కిటికీలు, నీ ఇంటి దర్వాజాలు కిటికీలు ఓపెన్ పెట్టి దొంగలు పడ్డారంటే ఎట్లా? నువ్వు ఎతియాది చేయలేదు, నువ్వు కేర్ఫుల్ ఉండలేదు. మన చట్టాలలోనే లోపాలు ఉన్నాయి. అందుకొరకే వాడు 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు భూ దొంగలిచ్చి లేకుంటే పేర్లు ఎక్కించుకొని ఏదో కథలు చేస్తున్నాడు. అది లా ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకుంటారు. కానీ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను జనరల్గా చూస్తున్నాను, ఇది ఒక వ్యక్తి మీద కాదు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉండి ఆర్టికల్ 3 స్కోప్ ఏందో మాకు తెలుసు. దేశంలో ఇక ముందు ఎప్పుడు కూడా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే మేము వాళ్ళని గైడ్ చేయగలుగుతాం, ఆర్టికల్ 3 అంటే ఏందని. కానీ కొంపదీసి ఈరోజు ఆర్టికల్ 3 నుంచి ముందుకు పోయి ట్రైబల్స్కి రైట్స్ కలుగుతాయేమో, లేక రైట్ టు ప్రాపర్టీ మళ్ళీ ఫండమెంటల్ రైట్ అవుతుందేమో అని ఎన్ని అంశాల గురించి ఆలోచిస్తున్నాం మేము. అదంతా వదిలేసి బండి రివర్స్లో పోతుంది. ఆర్టికల్ 3 నుంచి ఇంకా ముందుకు పోతాం అనుకుంటే ఆర్టికల్ 2కు పోతున్నాం, ఆర్టికల్ 1కు పోతున్నాం. ఆర్టికల్ 1 ఏమంటుంది? ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా అంటే ఏంది? ఇండియా అంటే భారత్ అండ్ ఇట్స్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. నా ప్రకారము ఇండియా ఈజ్ నాట్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఎందుకంటే ఏ స్టేట్ని కూడా అడగకుండా జరుగుతున్న ఈ చచ్చిన చట్టాలు, ఇది ఫామ్ లాస్. ఈరోజు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ ఏమో కానీ మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ ట్రాక్టర్ పరేడ్ ఎట్లుంటుందో అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇదే రాజ్యాంగం ఇదే కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోక ఉన్న చట్టాల్లో లోపాలని, అంటే చట్టంలో ఏదైతే చిన్న చిన్న వెసులుబాట్లు లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాచ్ చేసుకొని ఇలాంటి బకాసురులు మొదలయ్యే వారంతా కూడా కోర్టు నుంచి సైతం కూడా తప్పుదారి పట్టించి ఆర్డర్లు తెచ్చుకొని భూమాఫియా, అంటే ఇప్పుడు ప్రధానంగా హైదరాబాదు తెలంగాణలో డిస్కషన్ జరుగుతుందంతా కూడా భూమాఫియా గురించే. దాదాపు తెలంగాణ వచ్చినప్పటి నుంచి 6-7 లక్షల కోట్ల రూపాయల భూములు మాయమయ్యాయి. ప్రభుత్వం కూడా చూసినట్టు వివరిస్తుందని ఆరోపణలు. అలాగే తెలంగాణ భూ పరిరక్షణ సమితి కూడా ఇప్పటికే మనం మీటింగ్లు పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో భూములపైన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపైన ఈ లొసుకులను తీసుకొని ఏ విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, భూ సంస్కరణలు ఎన్నో వచ్చాయి, అయినా కూడా ఇంకా 100 ఎకరాలు ఒక్కొక్కరి చేతుల్లో ఉండడం పట్ల దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? దీన్ని దీర్ఘంగా ఇప్పుడు నేను ఎందుకన్నా అంటే ఆ సిటిజన్షిప్ సంబంధించింది ఆర్టికల్ 2.
3 నుంచి ముందుకు పోతామంటే 1కు పోతున్నాము, మళ్ళీ 2కు పోతున్నాము. 2 అంటే సిటిజన్షిప్ గురించి 2 ముక్కలు చెప్పి నేను తర్వాత మీ ల్యాండ్ గురించి చెప్తా. ఇండియాలో సిటిజన్షిప్కి 3 మార్గాలు ఉన్నాయి. సిటిజన్షిప్కి ఒకటి సిటిజన్షిప్ బై బర్త్ అని, అది యాక్చువల్లీ వర్తించదు, ఉన్నది కాన్స్టిట్యూషన్లో. ఇంకోటి సిటిజన్షిప్ బై డొమిసిలియరీ సిటిజన్షిప్, అంటే ఈ భూభాగంలో నువ్వు పుడితే నీకు సిటిజన్షిప్ అని. మూడవది లేక మీ తాత ముత్తాతలు ఇండియన్స్ అయి ఉంటే బై న్యాచురలైజేషన్. సో ఇది బై బర్త్ ఒక సిటిజన్షిప్, బై డొమిసిలియరీ జ్యూరిస్డిక్షన్ వల్ల సిటిజన్షిప్, ఇంకోటి న్యాచురలైజేషన్ ప్రాసెస్, అంటే వేరే దేశాలలో పుట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఇది మన ప్రసాద్ సందర్భంలో ఆయన యుఎస్ సిటిజన్, అక్కడ కొన్ని కేసులలో ఆయన అవసరం ఉండే ట్రయల్ కొరకు అప్పుడు భారతదేశంకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరికైతే యుఎస్ సిటిజన్షిప్ ఉంటుందో నువ్వు వచ్చి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటే యుఎస్ సిటిజన్షిప్ రినౌన్స్ చేయాలి. రినౌన్స్ చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే రినౌన్సియేషన్ అవుతుంది. వాళ్ళు ఎందుకు అంత తేలికగా రినౌన్సియేషన్ యాక్సెప్ట్ చేయరంటే ఈయన మా దగ్గర ఉన్న పెండింగ్ కేసులలో అవసరము, లేక జైలు శిక్ష వహించడానికి ఈయన అవసరము అని వాళ్ళు ఆపిపెట్టగలుగుతారు. సో మన ఇండియన్ లా అమెరికన్ లాలో ఉన్న లోపాలు వాడుకుంటున్నాడు ఈయన. ఇండియాలో ఏంది ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో 1962 యూరోపియన్ యూనియన్ వచ్చిన తర్వాత 1962 కంటే మొదలు పుట్టిన వాళ్ళు, గోవాలో పుట్టిన వాళ్ళు కావాలంటే మీరు పోర్చుగల్ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు. అట్లా 2 ఎమ్మెల్యేలు పోర్చుగల్ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఎలక్ట్ అయినరు, ఎలక్షన్ రద్దు అయింది. సో ఆ విధంగా నువ్వు యుఎస్ సిటిజన్ నువ్వు రినౌన్స్ చేసినావు, వాళ్ళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ నువ్వు ఇండియన్ సిటిజన్షిప్ కింద తీసుకుని ఉంటే ఆటోమేటిక్గా నీ వేరే సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ సిటిజన్షిప్ అనేది కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో నేను సిటిజన్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఓటర్ని, జోబులకి వెళ్ళి తీసి చూపెడతా ఓటర్ కార్డు. నేను ఇండియన్ సిటిజన్ అంటే ఏం చూపెట్టాలి? ఆధార్ కార్డు చూపెట్టాలనా, లేక పాన్ కార్డు చూపెట్టాలనా, లేక ఓటర్ కార్డు చూపెట్టాలనా, లేక సిటిజన్ కార్డు అనేది ఒకటి ఉంటుందా? సిటిజన్ కార్డు అనేది లేదు. అస్సాం అంతా ప్రాబ్లమే, 20 లక్షల మంది సిటిజన్స్ కాదంటున్నాం. సో ఈ సిటిజన్షిప్ అనేది ఇండియాలో యాజ్ ఆన్ టుడే నేను సిటిజన్ అని చెప్పుకోవడానికి నా పాస్పోర్ట్, మళ్ళీ పాస్పోర్ట్కి లింక్ అయింది. పాస్పోర్ట్ యాక్ట్ ఏమంటుంది? నీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వేరే పాస్పోర్ట్లు చెల్లవంటారు. సో ఇట్లా యాక్ట్లనే లోపాలు ఉన్నాయి, ఫారినర్స్ యాక్ట్లో లోపాలు ఉన్నాయి, ఎక్స్ట్రడిషన్ యాక్ట్లో లోపాలు ఉన్నాయి, దాని తర్వాత పాస్పోర్ట్ యాక్ట్లో లోపాలు ఉన్నాయి. అవన్నీ వాడుకుంటున్నారు వీళ్ళు. భూములపైన విషయానికి వస్తే సార్, అంటే తెలంగాణలో భూమాఫియా పెట్టలేకపోతున్నారు. అందుకు కొంతమంది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం ఫైట్ చేస్తుండగా ప్రైవేట్లు మాది అని చెప్పేసి కూడా CS-14 మీద మనం చూసాము. అలాగే CS-7 ఇట్లా చాలా కొన్ని వందల ఎకరాల భూములు ఒకే చేతికి వచ్చి ఒకరి వద్దనే ఈ విధంగా ఉండడము, ఇంకా ఇంత అంటే ULC చట్టము, సీలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో ఇంత పెద్ద స్కాములు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తుండడానికి ప్రధానమైన కారణం ఏంటి? అందుకు గోల్డ్స్టోన్ ప్రసాద్కు లింకులు ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ల్యాండ్ మనం జాగ్రత్త పడనుంటాం తెలంగాణ ప్రజలు. ఇప్పుడు వేరే దగ్గర ఎటువంటి కుంభకోణాలు జరిగినాయి ల్యాండ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఉందనుకోండి. బెంగళూరు క్యాపిటల్ కాదు, బెంగళూరు స్టేట్ కూడా కాదు, మైసూర్ స్టేట్లో అది కంటోన్మెంట్ బెంగళూరు. అయితే రాజకీయ నాయకులు ఏం చేసినారు? ఏది SM కృష్ణ టైం, అంతకు మొదలు కూడా గుండూరావు టైంలో 75లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ కింద డెవలప్మెంట్ అథారిటీలు వచ్చినాయి. హుడా వచ్చింది, అట్నే అక్కడ BDA వచ్చింది. BDA 20 లక్షల ఎకరాలు అక్వైర్ చేసినారు ఆల్ అరౌండ్ బెంగళూరు. అదే డీనోటిఫై చేసుకుంటూ వచ్చినారు. లాస్ట్ టైం యదుగురప్ప జైలుకి ఎందుకు పోయిండు? ఒక 2000 ఎకరాలు వాళ్ళ పిల్లల రన్ చేస్తున్న సంస్థలకు డీనోటిఫై చేసిండు. వాళ్ళు అందులో బిల్డర్లకు అమ్ముకున్నారు. ఇక్కడ తెలంగాణలో నిజాము ఆయన సొంత సర్వే కాసు 23,000 ఎకరాలు వదిలిపెట్టిపోతే దాన్ని ఏ విధంగా కాపాడుకున్నాం మనం? ఈరోజు కూడా హైదరాబాద్ చుట్టూ రామలింగరాజుకు 6,000 ఎకరాలని ఉంటుంది. గోల్డ్స్టోన్ ప్రసాద్కు మీరు అన్న దాని ప్రకారం చూస్తే 15,000 ఎకరాలని ఉంటుంది హైదరాబాద్ చుట్టూ. మరి ఎట్లయింది ఇది? సర్వే కాస్ట్ భూములు గవర్నమెంట్ కాపాడుకోలేకపోయింది, వాడుకోలేకపోయింది. ప్రతి ముఖ్యమంత్రి వచ్చి ల్యాండ్ ఏజెంట్గా తయారయ్యి ఇది పంచుకుంటుంటే అక్కడ
అక్వైర్ చేస్తే 20,000 ఎకరాలు దక్కింది బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీకి. ఈడ ముఫత్ర దొరికింది మీకు 20,000 ఎకరాలు, 23 ఎకరాలు నిజాం నుంచి. ఆ నిజాం భూములు ఏదైతే వదిలిపెట్టిపోయిండో ఇటువంటి వాళ్ళు దొంగ కాగితాలు తయారు చేసుకొని మేము అమ్మినామని చూపెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒకటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ యూస్ పాలసీయే లేదు. ఒక ఇండస్ట్రియలైజ్ కంట్రీ అంటే ఏంది, 40% భూమి ఇండస్ట్రీ కింద ఉంటే ఇండస్ట్రియలైజేషన్. ఇండియాలో 4% ఇండస్ట్రియలైజేషన్ తోటే మనం ఇన్ని తంటాలు పడుతుంటే 40% ఎన్నడు కావాలి, ఎన్ని కుంభకోణాలు తయారైతాయి ఆ 40% కానికి. 100% మీరు చెప్పింది. అలాగే భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు, అందరికీ ఇల్లు ఉండాలి, కూడు గూడు గుడ్డ. అలాంటి గూడు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే నాకంటే దరఖాస్తులు లక్షల్లో వచ్చినాయి, ఇప్పటివరకు కట్టలేదు. అలాంటి వ్యత్యాసం, ఒకవైపు ఇల్లు లేకుండా పేదరికంలో గుడిసెలు వేసుకొని బతుకుతున్న వైపులో ఒకవైపు, కొన్ని వందల వేల ఎకరాలు పెట్టుకున్న వారు ఇంకొక వైపు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఆర్థిక అసమానత, ఇండ్లు ప్రధానంగా భూమి విషయంలో ఇంకెలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది, ఎలాంటి చట్టాలు వస్తే ఇలాంటి వారికి చెక్ పెట్టేది? ఎందుకంటే ఇప్పటికే ధరణి పోర్టల్ అని చెప్పేసి కేసీఆర్ ధరణి పోర్టల్ ద్వారా ధనికులకే లాభం చేకూర్చిండనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు 1000 ఎకరాలు, ఒకవైపు కనీసం గజం జాగలేక బతుకుతున్న లక్షల మంది ఉన్నారు. ఈ ఆర్థిక అసమానతలు పోవాలి, భూ అసమానతలు పోవాలంటే ఈరోజు రాజ్యాంగపరంగా అమలుకి వచ్చిన రోజు సందర్భంగా మీరేం చెప్తారు యాజ్ ఏ సుప్రీంకోర్టు అడ్వకేట్గా? ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఎవరింటికి పోయినా భూమి ధరల గురించే మాట్లాడతారు. బార్ అసోసియేషన్లో కూర్చుంటే కూడా ల్యాండ్ రేట్సే మాట్లాడతారు, లీగల్ డిస్కషన్ తక్కువ. అయితే ఇటువంటి వాతావరణంలో సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టులలో అన్ని భూములు కోర్టులో ఉన్న లిటిగేషను సియాసత్ పేపర్ 15 జనవరి నాడు ఒక అసెస్మెంట్ చేసిండు లెక్కలు ఇచ్చి. 35,000 కోట్ల విలువైన భూములు కోర్టుల తగాదలలో ఇరుక్కున్నాయి. సో ఇట్లా ప్రతి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విడ్ ప్రోకో కేసులు నడుస్తున్నాయి జగని. యోన్ భూములు నువ్వు పంచిపెట్టి నీ 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 మీడియా హౌస్లో కానీ అందులో ఇన్వెస్ట్మెంట్స్ నువ్వు సాధించినావు. తెలంగాణ భూములే కదా. మహబూబ్ నగర్, కొత్తూరులో ఉన్న సెస్ భూములు నువ్వు అలాట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్విడ్ ప్రోకో అని నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేసుకున్నావు. సో ఎంఆర్ ప్రాపర్టీస్ ఇట్లా అవన్నీ కూడా ఆల్మోస్ట్ అలా ఆ విధంగానే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్స్టోన్ ప్రసాద్ వ్యవహారం బయటికి రావడం, ఇన్ని వందల ఎకరాలు, 1000 ఎకరాలు ఒకే దగ్గరనే ఒకరే అతని వ్యక్తి వద్ద ఉండడం, తెలంగాణ సర్కార్ చేతిలో ఉన్న అస్త్రాలు ఏంటి, వాటిని చేయాలంటే ఏ విధంగా చేస్తే ఒక ప్రతి సామాన్యునికి అర్థమయ్యే రీతిలో రిపబ్లిక్ డే రోజున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు ఇతను ఏ బ్యాంకునైతే ఆడ ముంచి వచ్చిండో ఈడ అమెరికాలో, దాంతో ఆశ్చర్యపోయేది లేదు. వాడు ఎవరినైనా ముంచగలుగుతాడు. ఏ బ్యాంకునైతే వీళ్ళు ముంచి వచ్చిండ్రో వాళ్ళు మొత్తం అమెరికన్ ఎంతమంది డెమోక్రాటిక్ ప్రెసిడెంట్స్ ఉండరు, ఇంక్లూడింగ్ జిమ్మీ కార్టర్, ఆ బ్యాంక్ తోటి సంబంధం పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళు. ఇక్కడ కూడా ఏనాడైతే ఈయన మొత్తం ముఠా బయట పెడతారో, మీరు ఎంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటపడతాయో అవన్నీ మనం ఊహించలేము. ఇప్పుడు అంత పెద్ద స్కామ్ ఇది. సో అందుకొరకే దీన్ని ప్రజలు కలిగించుకొని ఎట్లయితే జర్నలిస్టులు దీన్ని బయటపెట్టినరో, ఇంత మొదలు మనం ఏమన్నాము, దేని గురించి, మన నిక్సన్ గురించి అనేది, నిక్సన్ గురించి వాటర్ గేట్ స్కాండల్ అన్నాం. తర్వాత ఏ బ్యాంక్ తోటైతే ఈయన కూడుండెనో ప్రసాద్, దానికి పేరు పెట్టింది అమెరికాలో ఇంటర్నేషనల్ వాటర్ గేట్ అని. ఐఎమ్ టెలింగ్ యూ, వాటర్ గేట్ కానీ ఇంటర్నేషనల్ వాటర్ గేట్ కానీ కూడా ఇప్పుడు జరిగిన ఇక్కడ కుంభకోణం ముందు ఏం పనికిరావు. అవి చాలా చిన్న నేరాలు. ఇది దానికి ఏ పేరు పెట్టాలనేది కూడా నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే మొదలు నిక్సన్ తీసేస్తే మీ వాటర్ గేట్ అని, బీసీసీఐ బ్యాంకు మొత్తం బ్యాంక్రప్ట్ అయినప్పుడు ఇంటర్నేషనల్ వాటర్ గేట్ అంటే ఇది ఏమి, ఇది 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 ఆల్మోస్ట్ ప్లానెటరీ కరప్షన్. ఇది ఏ భాగం వదలలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఫారెన్ అఫేర్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, అంటే ఎంతవరకు ఇప్పుడు అంటారు చూడండి, మొదలు క్యాన్సర్ ఫ్లెష్ తింటుండొచ్చు కానీ ఈ క్యాన్సర్ బొక్కలలోకి పోయింది, మొత్తం బోన్ మ్యారోలోకి పోయింది క్యాన్సర్. మొత్తం గట్టు ఇది క్లీనప్ చేయాలంటే అది అయ్యే పని కాదు ఇది. కానీ ఎక్కడనో ఒక దగ్గర మొదలు పెట్టవలసి వస్తుంది. ఇది క్యాన్సర్, టోటల్ బోన్ మ్యారో క్యాన్సర్. ఇది ఉత్త బ్లడ్ క్యాన్సరు, ఏదో ఇంకేదో బాడీ అంగంకి వచ్చిన క్యాన్సర్ కాదు. ఇది బోన్ మ్యారో క్యాన్సర్.
డెమోక్రాటిక్ స్ట్రక్చర్లని కరప్షన్ ఎంత ఎంబెడెడ్ అయి ఉన్నదంటే ఇది ఒక డెమోక్రసీ సేవ్ కాగలుగుతుందనే నమ్మకం కూడా లేదు. ఆర్టికల్ 3 నుంచి రాష్ట్రం డివైడ్ అయిపోయిందో ఆర్టికల్ 2కి పౌరసత్వాన్ని ఒక ఆసరగా చేసుకొని అతను భారతీయ పౌరసత్వం కాకుండా కూడా గోల్డ్స్టోన్ ప్రసాద్ కొన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా భూ పరిరక్షణ సమితి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇన్నయ్య గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఏంటి మీరు గోల్డ్స్టోన్ ప్రసాద్ నుంచి ఎలాంటి విషయం తీసుకున్నారు? అసలుకైనా మీరు అతనికి సిటిజన్షిప్ ఉందా? ఇలాంటి భూ అక్రమాలకు పాల్పడుతుంటే అసలు గవర్నమెంట్ ఏం చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? గోల్డ్స్టోన్ ప్రసాద్ ఇంతకుముందే మన అడ్వకేట్ గారు చెప్పినట్టు 1989 నుంచి 1993 వరకు అమెరికాలో సుమారు 6 బ్యాంకులని మొత్తం కొల్లగొట్టి చివరికి వాళ్ళ సొంత తమ్మున్నే జైలు పాలయ్యేటట్టు చేసి తన కుటుంబాన్ని మొత్తం ఎవరైతే వాళ్ళు అక్కడ అక్క చెల్లెళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయి అమెరికాలో ఏదో ఉద్ధరిస్తాని వాళ్ళ కుటుంబ సభ్యుని తీసుకుపోయి వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చి మోసం చేసి ఇంతకుముందే చెప్పినట్టు ఆయన బ్యాంకులని లేకపోతే భూములనే కాదు మొత్తం కుటుంబాన్ని చివరికి తన తల్లిని కూడా ఈ విషయాల్లో పూర్తిగా అధ్వానంగా పాలు చేసిండు అనేది చరిత్ర మనకు చెప్తా ఉన్నది. దానికి ఆధారాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇదేదైతే 2016లో ఈ ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఏకి రిప్లై, హోమ్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో ఎవరైతే గోల్డ్స్టోన్ ప్రసాద్ అని పిలువబడుతున్నటువంటి ఈ పొన్నాపుల సంజీవ ప్రసాద్ ఈయనకి ఈ భారతదేశంలో ఇప్పటివరకు మాకున్న సమాచారం మేరకు సిటిజన్షిప్ లేదని ఆర్టీఏ ద్వారా రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే ఏ వ్యక్తి అయితే 1994 నుంచి ఇక్కడ సైరస్ కంపెనీ ద్వారా కానీ లేకపోతే ఇంకా అనేక రకాల కంపెనీల ద్వారా లేకపోతే వ్యక్తుల ద్వారా భూములు కొనుగోలు చేసినా అని రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి డాక్యుమెంట్ ఏవైతే చూపెడతా ఉన్నారో మేము చాలామంది అనేక మంది న్యాయశాస్త్ర పండితులను అడిగినాం. మరి ఒక సిటిజన్షిప్ లేనటువంటి ఒక వ్యక్తి మరి భూములు కొనడానికి అర్హుడా? ఆయన ఎట్లా అర్హుడవుతాడు? ఈ రిజిస్ట్రేషన్లు ఎట్లా జరిగినాయి? లేకపోతే ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఎట్లా కోర్టుల్లో విచారణలు జరుగుతూ ఉన్నాయి? ఇది మేమిచ్చింది కాదు, ఒక ఆర్టీఏకి కేంద్ర హోం మంత్రి మినిస్ట్రీ నుంచి వచ్చినటువంటి రిప్లై. కాబట్టి దీనికి ఈరోజు ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టు ఇది భారతదేశ చరిత్రలో ఆ రోజు యుద్ధ విమానాల స్కాము లేకపోతే ఇంకా అనేక రకాల స్కామ్ అనే ఏదైతే 10,000 కోట్లు 5,000 కోట్లు అన్నారో ఇది ఇప్పటి వరకు మనకున్న అంచనా ప్రకారం 50,000 కోట్ల పైన జరిగినటువంటి స్కామ్ ఏదైతే చెప్తామన్నామో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నది. కాబట్టి ఇది భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప గ్రంథం. ఇవాళ మన గణతంత్ర దేశం చెప్పుకుంటున్నటువంటి ఈరోజు మనం అసలు ఇటువంటి వాటి గురించి మాట్లాడుకోవడం ఒక రకంగా చాలా బాధాకరమైంది, అవమానకరమైంది కూడా. 71 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇటువంటి అవినీతి పరులు, ఇటువంటి ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంత దర్జాగా ఇవాళ ఈ హైదరాబాదులో ప్రగతి భవన్ కేంద్రంగా 2016 నుంచి 2016 వరకు ఏ కార్లలో ఏ నెంబర్ ప్లేట్లా కలిగినటువంటి వాహనాల్లో ప్రగతి భవన్కి వచ్చిండు, కేటీఆర్ని ఎట్లా కలిసిండు, తన సొంత కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక ఐఏఎస్ అధికారి ప్రగతి భవన్ కేంద్రంగా ఉండి ఈ గోల్డ్స్టోన్ ప్రసాద్ యొక్క అరాచకాలు ప్రగతి భవన్ కేంద్రంగా ఎట్లా జరుగుతాయి? ఒక సిటిజన్షిప్ లేనటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రగతి భవన్లో ఎట్లా వస్తాడు? అసలు ఎట్లా ఎంటర్ అవుతాడు? మేము ఇవాళ జడ్జిలకు అనుమతి లేదు, ఇవాళ ఎమ్మెల్యేలకు అనుమతి లేదు, మంత్రులకు అనుమతి లేదు. ఇవాళ అక్కడికి పోతే మేము ఈ గోల్డ్స్టోన్ ప్రసాద్ మీద ఆయన అరాచకాల మీద ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మాకు మా ఉద్యమ సహచరుడు కేసీఆర్కి రాజకీయాలు నేర్పిన మేము పోతే మాకు అనుమతి లేదు. కానీ గోల్డ్స్టోన్ ప్రసాద్కి సిటిజన్షిప్ లేనటువంటి వ్యక్తికి 2 సంవత్సరాలు చట్టా పట్టాలు వేసుకొని రెడ్ కార్పెట్ ఆహ్వానాలు పలికి ప్రగతి భవన్ కేంద్రంగా ఇవన్నీ ఎట్లా చేస్తాడు? కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నది, ఈయనను వెంటనే ఒక అంతర్జాతీయ నేరస్తుడు, ఈ దేశ పౌరసత్వం లేనటువంటి వ్యక్తిని మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక గర్భిణీ స్త్రీ
120(b)లో ఉందని చెప్పి మీరు అరెస్ట్ చేయగలిగినరు, పెద్ద గొప్పగా పేపర్లలో రాసుకున్నారు. కానీ ఒక అంతర్జాతీయ నేరస్తుడు, సిటిజన్షిప్ లేనటువంటి 50,000 కోట్ల పైన స్కాములు చేసినటువంటి దొంగ చట్టాలు, దొంగ డాక్యుమెంట్ చూపించి ఇంత వ్యవహారం చేస్తూ ఉంటే మరి పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది, ఈ పరిపాలన యంత్రాంగం ఏం చేస్తూ ఉందనేదే ఈరోజు మేము అట్లనే ఎందుకోసమే ఈరోజు మేము సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతా ఉన్నాం. ఒక సిటిజన్షిప్ లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తుండు కాబట్టి వెంటనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిబిఐ దీంట్లో జోక్యం చేసుకుంటే తప్ప న్యాయం జరగదనేదే మా భావన. భూ పరిరక్షణ సమితి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్టనే ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా కూడా ఇవాళ మనకు భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంటుంది, పరిపాలన గాడి తప్పినప్పుడు పరిపాలకులు ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు అక్రమంగా వినియోగించుకుంటున్నప్పుడు న్యాయశాస్త్రం కానీ, పరిపాలన విభాగం కానీ, ఫోర్త్ ఎస్టేట్ కానీ తన బాధ్యతగా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అని ఏదైతే మనం చెప్తా ఉన్నాం. ఒకవేళ ఈ 3 విభాగాలు కూడా ఫెయిల్ అయితే చివరికి ఒక సివిల్ సొసైటీగా మా మీద బాధ్యత ఉంది. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని అందరినీ వేడుకునేది ఒక్కటే, ఈ 3 విభాగాలు, న్యాయ విభాగం, పరిపాలన విభాగం, ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ మీడియా, మీరు ఈ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం రోజు మీరైనా దీన్ని కాపాడడానికి ముందుకు రండి. ఒకవేళ మీరందరూ కూడా ముందుకు రాకపోతే ఒక సివిల్ సొసైటీగా, సివిలియన్స్గా మేమందరం ఈ భూములు కాపాడడానికి మేము ముందుకు వస్తాం. మాకు అప్పుడైనా మీరు మాకు అండగా ఉండాలని మేము మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఉంటుంది. ఇలాంటి ఫోర్త్ ఎస్టేట్ లక్షల కోట్ల స్కాములు చేస్తూ రాజ్యాంగం చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుంటూ, అలాగే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించుకుంటూ, కోర్టుల తీర్పులను సైతం కూడా తారుమారు చేసుకుంటూ అధికారులను తప్పుదారి పట్టిస్తున్న వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. గణతంత్ర దినోత్సవం 72వ గణతంత్ర దినోత్సవం రోజున ఇంకా మనం మార్పులు చేర్పులు చాలా చేసుకోవాల్సింది. కానీ ఇంకొంతమంది సిటిజన్షిప్ లేకున్నా కూడా ఇక్కడ దర్జాగా పొలిటికల్ వారికి అంటే క్విడ్ ప్రోకో లాగా వారికి వ్యవహరిస్తూ నీకింత నాకింత అని చెప్పేసి పంచుకుంటున్న నేపథ్యంలోనే లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నా కూడా చట్టానికి చిక్కకుండా ఇంకా కార్పొరేట్ సంస్థలో వాళ్ళు ఆ కార్పొరేట్ ముసుగులో ఇంకా వ్యవహారం కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా అటు న్యాయ నిపుణులు, ఇటు ప్రజా సంఘాల నేతలు అయితే ఆరోపిస్తున్నారు. గోల్స్టోన్ ప్రసాద్కు సిటిజన్షిప్ లేదు, కానీ అయినా కూడా యథేచ్ఛగా ఏ అధికారినైనా కలుస్తారు, ఎవరినైనా కలుస్తారు, ఎలాంటి కుంభకోణానికైనా ఎంత ఈజీగా పాల్పడతారు అన్న ఆరోపణల నేపథ్యంలో గోల్స్టోన్ ప్రసాద్ వ్యవహారం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అతను చేసిన అరాచకాలు, అక్రమాలు, అలాగే పేద ప్రజలకు చెందాల్సిన భూములను కొన్ని సైతం కూడా అతనే కబ్జాలకు పాల్పడి ఇప్పటికే అసైన్ ల్యాండ్ ఇచ్చిన CS-14లో మనం చాలా ఊర్లు తిరిగాం, ఆ ఊళ్ళను కబ్జా పెట్టి తనదే అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న రీతిలో బిక్కుమంటూ బతుకుతూ కూడా వాళ్ళంతా కాలం వెళ్ళదీస్తున్నారు. కాబట్టి నిలువ నీడ లేకుండా చేస్తున్న గోల్స్టోన్ ప్రసాద్కు ప్రజలకు, పేదలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పులు చేస్తే వెంటనే శిక్షించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని అయితే వదలొద్దు అని చెప్పేసి కూడా నిపుణులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో దేవేందర్, రాజ్ న్యూస్, హైదరాబాద్.